మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ తప్పదా? మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు దానం కేసులో ఆయనకు ఉచ్చు బిగిస్తోందా? డీజీపీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏ మలుపులు తిరగబోతోంది? ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ కి నిప్పు పెట్టిన విషయం తెలిసిన వెంటనే డీజీపీని, సిఐడి చీఫ్ ని ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో మదనపల్లి పంపించారు. ఆ వెంటనే ఇది కుట్ర అనే విషయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు బయటపెట్టారు. అక్కడ డీజిల్ సహా మంటలు వ్యాపించే రసాయనాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న శాంపిల్స్ ని కలెక్ట్ చేసి వెంటనే వాటిని నాగపూర్ పంపారు. ఆ నివేదిక మరో 10 రోజుల్లో రానుంది. ఈ సమయంలో కొందరు అధికారుల పైన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. కానీ ఎవరిని అరెస్టులు మాత్రం చేయలేదు. ఈ కేసు అసలు ముందుకు సాగడం లేదని భావిస్తున్న ఈ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 9 కేసులు పోలీసులు నమోదు చేశారు. అలాగే 2 ఆర్డీఓలు, సీనియర్ అసిస్టెంట్, మరో 2 కానిస్టేబుల్లను సస్పెండ్ చేయడం, విఆర్కు సిఐని పంపడం జరిగింది. అంతేకాని ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కానీ అనూహ్యంగా కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులను జారీ చేశారు. సిఐడి అధికారులు నాగపూర్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు సిఐడి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద ఫోకస్ పెట్టింది. వారికి నోటీసులను కూడా జారీ చేసింది. ఘటన జరిగిన రోజు నుంచే సిఐడి కీలకంగా ఉన్న కేసు పూర్తి బాధ్యతలను తీసుకోలేదు. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్న సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా అధికారులతో మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు డీజీపీ స్వయంగా ఉత్తర్వులను జారీ చేయడంతో అరెస్టులు మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. కీలకమైన 22A భూముల రికార్డులు ఇక్కడ కాలిపోయాయి. వీటికి పెద్దిరెడ్డికి లింక్ ఉందని భావిస్తున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతోంది. కేసుని స్వయంగా ఉన్నతాధికారులే పర్యవేక్షించడంతో పెద్దిరెడ్డి సహా ఈ వ్యవహారంలో ఉన్న కొందరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.